ప్రపంచంలో వాతావరణ మార్పులు వేగంగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో వరదలు సంభవిస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వాయు కాలుష్యం కారణంగా దక్షిణాసియా వర్షపాతం సరళి గణనీయంగా మారింది. భూభాగాలపై వర్షాలు తగ్గి సముద్రాలపై వర్షపాతం 50% వరకు పెరిగింది. సాధారణంగా మధ్యాహ్నం పడే వర్షాలు ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో కురుస్తున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఎన్పిజే క్లైమేట్ అండ్ అట్మాస్ఫిరిక్ సైన్స్ పత్రికలో వచ్చిన ఈ అధ్యయనం భవిష్యత్తులో వర్షాలపై తీవ్ర హెచ్చరికలు చేసింది. సౌత్ ఈస్ట్ ఆసియాలో వాయు కాలుష్యం వర్షపాత నమూనాను పూర్తిగా మార్చేస్తోంది. ఎన్పిజే క్లైమేట్ అండ్ అట్మాస్ఫిరిక్ సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం వాయు కాలుష్యం సముద్రంలో వర్షపాతాన్ని 50% వరకు పెంచుతోందని వెల్లడించింది. అదే సమయంలో భూమిపై పడే వర్షం తగ్గుతోందని, మధ్యాహ్నాలు కురిసే వర్షాలు ఇప్పుడు రాత్రులు ఎక్కువగా కురుస్తున్నాయని తెలిపింది. పుసాన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్యాంగ్ హ్యాన్ సియో ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. ఈ బృందం హై రిజల్యూషన్ అట్మాస్ఫిరిక్ మోడల్స్తో పాటు నాసా శాటిలైట్ డేటాను ఉపయోగించి ఈ పరిశోధన చేసింది. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి మారిటైమ్ కాంటినెంట్ దేశాల్లో వర్షపాత నమూనాలపై ఈ అధ్యయనం దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో బయోమాస్ బర్నింగ్, అర్బన్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ నుంచి వచ్చే ఎరోసోల్స్ వర్షపాతంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో విశ్లేషించారు. ఈ సీజన్లో సౌత్ ఈస్ట్ ఆసియాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇటీవల ఈ దేశాల్లో వరదలు కూడా సంభవించాయి. ఈ అధ్యయనం తీర ప్రాంత నగరాల్లో వరద నిర్వహణకు కీలకమైన సమాచారాన్ని అందించింది. ఎరోసోల్స్ వాతావరణంలో ఎలా పనిచేస్తాయో ఈ అధ్యయనం వివరించింది. బయోమాస్ బర్నింగ్, అడవుల్లో మంటలు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, నగరాల్లో వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే చిన్న కణాల కారణంగా వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఈ ఏరోసోల్స్ వాతావరణంలో తేలియాడుతూ మేఘాల ఏర్పాటును మార్చేస్తాయి. ఇవి సముద్రం మీద మేఘాలను ఎక్కువగా ఏర్పరుస్తాయి. దీనివల్ల సముద్రంలో వర్షపాతం 50% వరకు పెరుగుతోంది. కానీ భూమిపై మేఘాల ఏర్పాటు తగ్గడం వల్ల తుఫానులు తగ్గుతున్నాయి. సాధారణంగా ఏరోసోల్స్ వల్ల వర్షాల సమయం అర్ధరాత్రికి మారుతోంది. ఈ మార్పు వాతావరణ డైనమిక్స్లో పెద్ద మార్పును సూచిస్తుంది. సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న తీర ప్రాంత నగరాలు ఈ మార్పుల వల్ల వరదల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక ఈ పరిశోధనలో నాసా శాటిలైట్ డేటా కీలక పాత్ర పోషించింది. నాసా శాటిలైట్ వాతావరణంలో ఏరోసోల్స్ మేఘాల కదలికలను ట్రాక్ చేస్తోంది. ఈ డేటాతో పాటు హై రిజల్యూషన్ మోడల్స్ ఉపయోగించి ఈ అధ్యయనం ఏరోసోల్స్ వర్షపాతంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో గుర్తించింది. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో బయోమాస్ బర్నింగ్ ఒక పెద్ద సమస్య. అడవుల్లో మంటలు, వ్యవసాయ వ్యర్థాల బర్నింగ్ ఏరోసోల్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి వాతావరణంలో చేరి వర్షపాత నమూనాలను మార్చేస్తున్నాయి. అదే సమయంలో నగరాల్లో వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ సీజన్లో సౌత్ ఈస్ట్ ఆసియాలో అసాధారణంగా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇది ఈ అధ్యయనం ఫైండింగ్స్తో సమానంగా ఉంది. సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో తీర ప్రాంత నగరాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతాల్లో వరద సమస్య అధికమవుతోంది. సముద్రంలో వర్షపాతం పెరగడం వల్ల తీర ప్రాంతాల్లో వరదలు ఎక్కువవుతాయి. భూమిపై తుఫానులు తగ్గడం వల్ల వ్యవసాయం, నీటి సరఫరా వంటి రంగాలు ప్రభావితమవుతాయి. వర్షాలు అర్ధరాత్రి కురవడంతో ఈ సమయంలో రెస్పాన్స్ సమయం తక్కువగా ఉండడం వల్ల నగరాల్లో వరద నిర్వహణ మరింత కష్టమవుతోంది. ఈ దేశాలు కాలుష్యాన్ని తగ్గించడానికి కొత్త విధానాలను అమలు చేయాల్సి ఉంటుందని, బయోమాస్ బర్నింగ్ను నియంత్రించాలి, పరిశ్రమల నుంచి ఎమిషన్స్ను తగ్గించాలని అధ్యయనం పేర్కొంది.